హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం 2025 సంవత్సరాన్ని ముగించుకొని 2026 ప్రథమార్థంలోకి అడుగుపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా గత 2025 సంవత్సరంలో చరిత్రలో నిలిచిపోయే గొప్ప అంశాలను ఈ వీడియోలో అత్యంత వివరంగా తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. 2025లో భారత్ నుండి ప్రపంచవ్యాప్తంగా కూడా గొప్పగా చెప్పుకోబడే అంశం మహాకుంభమేళా. ప్రధానంగా దాదాపుగా 44 రోజుల పాటు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జిల్లాలో ఎంతో అట్టహాసంగా జరిగినటువంటి ఈ వేడుకకు ఏకంగా 64 కోట్ల మంది భక్తులు హాజరయ్యారు. ప్రధానంగా దీనికి ఇప్పటి వరకు ఇంతమంది ప్రజలు ఏ జాతర, ఏ ఉత్సవం, ఎలాంటి వేడుకకు కూడా హాజరు కాలేదని, ప్రపంచంలో అత్యధిక మంది భక్తులు వీక్షించిన లేదా దర్శించుకున్నటువంటి వేడుక ఇదే అని యునెస్కో ఇచ్చినటువంటి గిన్నిస్ రికార్డు కూడా ఈ జాతరకు దక్కింది. ప్రధానంగా ఈ మహాకుంభమేళ జాతర జరగాలంటే మరలా మనం ఏకంగా 144 సంవత్సరాలు వెయిట్ చేయాలి. ఇక ఈ మహాకుంభమేళకు మన దేశ ప్రధానమంత్రి, రాష్ట్రపతులతో పాటు కేంద్ర మంత్రులు, విదేశీ ప్రముఖ అధ్యక్షులు మరియు ఆయా దేశాల ప్రధాన రాయబారులతో పాటు ప్రపంచం నలుమూలల నుండి కూడా చాలామంది భక్తులే హాజరయ్యారు. ఇక ఈ వేడుక అనేది చాలా అట్టహాసంగా ప్రారంభంలో గొప్పగా జరిగిన చివర్లో మాత్రం ఒక 44 మంది అర్ధాంతరంగా తొక్కిసలాటకు గురై మరణించడం కాస్త విషాద ఛాయలు నెలకొన్నాయని చెప్పాలి. ఇది ఒక్కటి తప్ప ఈ మహాకుంభమేళ జాతరలో ఎలాంటి దిగ్భ్రాంతికర చర్యలు ఏమీ జరగలేదు. ప్రధానంగా ఇక్కడ ఏకంగా 64 కోట్ల మంది ఈ మహాకుంభమేళ జాతరకు హాజరయ్యారంటేనే దీనికి ఎంత గొప్ప ఏర్పాట్లు జరిగాయో అర్థం చేసుకోవాలి. ఇక ఈ ఏర్పాట్లను ఉత్తరప్రదేశ్లోని యోగి సర్కార్ గవర్నమెంట్ చాలా గొప్పగా ఎంతో జాగ్రత్త పడి ఎన్నో విధాలైనటువంటి చర్యలు తీసుకున్నది. కానీ చివరిలో ఒక చిన్న మిస్టేక్ వల్ల ఢిల్లీ రైల్వే స్టేషన్ మరియు ఆ మహాకుంభమేళలోని ఒక ప్రాంతంలో కొందరు చేసినటువంటి ఒక చిన్న మిస్టేక్ దాదాపుగా 40 మంది మరణాలకు కారణమైంది. ఏది ఏమైనప్పటికీ ఈ మహాకుంభమేళ అనేది చాలా గొప్పగానే జరిగిన చివర్లో మాత్రం కాస్త విషాద ఛాయలు నెలకొన్నాయి. ఇక 2025 సంవత్సరంలో భారత్ నుండి గొప్పగా చెప్పబడే అంశం మొట్టమొదటిసారిగా భారత మహిళా క్రికెట్ టీం ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ సాధించడం. ప్రధానంగా భారత్లో క్రికెట్కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఇక పురుషుల క్రికెటర్లనైతే ఏకంగా దేవుళ్ళుగా భావించే వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. ప్రధానంగా మన దేశంలో క్రికెట్కు ఇంత క్రేజ్ ఉన్నప్పటికీ మహిళా క్రికెటర్లకు మాత్రం క్రేజ్ చాలా తక్కువనే చెప్పాలి. ప్రధానంగా మన పురుషుల క్రికెట్ టీం 1983లో వన్డే వరల్డ్ కప్ సాధించి ఇప్పటి వరకు ఎన్నో విధాలైనటువంటి అద్భుతమైన విజయాలు సాధించి ఒకానొక దశతో పాటు ఇప్పుడు కూడా ప్రపంచంలోనే నెంబర్ 1 క్రికెట్ టీంలలో ఒకటిగా మన టీం కొనియాడబడుతున్నది. మరి అలాంటిది మహిళల క్రికెట్ టీంలో మాత్రం అంత గొప్ప ప్రస్థానం మన వాళ్ళకి లేదనే చెప్పాలి. మరి అలాంటి దశలో మహిళా క్రికెటర్లను ఎంతో నిశ్రద్ధ చేస్తూ వాళ్ళ కష్టానికి సరైన ప్రతిఫలం లేదు అన్న విమర్శలన్నింటినీ తిప్పికొడుతూ ప్రస్తుతం ఎలాంటి అంచనాలు లేకుండా ఎవరు ఊహించని విధంగా ఏకంగా మన సొంత గడ్డ మీద దాదాపుగా 90,000 మంది ప్రేక్షకుల మధ్య ఇలా ముంబైలో వన్డే వరల్డ్ కప్ సాధించడం నిజంగా మన మహిళా భారత క్రికెట్ మహిళలకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ప్రధానంగా భారత పురుషుల క్రికెట్లో 1983 వన్డే వరల్డ్ కప్ ఎలాంటిదో ప్రస్తుతం మహిళా క్రికెట్లో ఈ విజయం కూడా అలాంటిదే. అయితే ఈ విజయం అనేది మన మహిళా మహిళలకు అంత ఆశామాసిగా అయితే దక్కలేదు. సెమీఫైనల్లో మన వాళ్ళు ఎదుర్కొన్నది మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా వన్డే వరల్డ్ కప్ చరిత్రలోనే 338 పరుగుల అత్యధిక లక్ష్యాన్ని సెమీఫైనల్లో మన ముందు నిలిపినప్పటికీ అంత పెద్ద లక్ష్యాన్ని కూడా మన అమ్మాయిలు చాలా గొప్పగా ఛేదించడం నిజంగా ప్రతి క్రికెట్ అభిమాని అస్సలు మర్చిపోరనే చెప్పాలి. ఇక ఫైనల్లో సౌత్ ఆఫ్రికా గట్టి పోటీనే ఇచ్చిన ఆ జట్టు కెప్టెన్ గొప్పగా పోరాడిన మన మహిళా బౌలర్లు గొప్పగా ప్రదర్శన చేసి మనకు మొట్టమొదటి వరల్డ్ కప్ను అందించారు. ప్రధానంగా మహిళా క్రికెట్లో అటు టీ20లు, వన్డేల్లో కలిపి భారత్కు వచ్చినటువంటి మొట్టమొదటి అతి గొప్ప విజయం మరియు మొట్టమొదటి వరల్డ్ కప్ ఇదే. ఇది ప్రధానంగా భారత క్రికెట్ ఉన్నంత వరకు మహిళా క్రికెట్లో గొప్ప విజయం అనే చెప్పాలి.
ఇక 2025లో చెప్పుకోబడే మరో గొప్ప అంశం పురుషుల క్రికెట్లో ఛాంపియన్ ట్రోఫీ గెలుపొందడం. ప్రధానంగా 2013లో మన పురుషుల టీం ఛాంపియన్ ట్రోఫీ గెలుపొందిన తర్వాత మరలా ఆ విజయం అందుకోవడానికి ఏకంగా 12 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ప్రధానంగా 2013లో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో ఈ ఛాంపియన్ ట్రోఫీ గెలుపొందిన తర్వాత 2017లో మన టీం ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ చేరిన ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో అనూహ్యంగా ఓడిపోవడం వల్ల అప్పుడు తీవ్రమైన విమర్శలే వచ్చాయి. ప్రధానంగా ఈ ఛాంపియన్ ట్రోఫీలో మన టీమిండియా ప్రదర్శన అనేది చాలా గొప్పగా ఉందని చెప్పాలి. లీగ్ దశ నుంచి ఫైనల్ వరకు ఒక్కటంటే ఒక్క ఓటమిని కూడా ఎదుర్కోకుండా ఫైనల్లో మనకు ఐసీసీ ట్రోఫీల్లో చిరకాల ప్రత్యర్థిగా ఉన్నటువంటి న్యూజిలాండ్ టీంపై చాలా సునాయాసంగా గెలిచి మనకు 3వసారి ఛాంపియన్ ట్రోఫీ గెలుపొందేందుకు రోహిత్ శర్మ చాలా గొప్పగా ఆడిందనే చెప్పాలి. ఈ ఛాంపియన్ ట్రోఫీలో మన టీమిండియా నుంచి అందరూ కూడా ఆల్రౌండ్ ప్రదర్శనతో చాలా గొప్పగా మంచి ప్రదర్శన ఇచ్చారనే చెప్పాలి. ప్రత్యేకంగా ఫైనల్ మ్యాచ్లో అయితే మన కెప్టెన్ రోహిత్ శర్మ ఆడిన ఇన్నింగ్స్ను మాత్రం మన వాళ్ళు అంత ఆశామాషిగా మర్చిపోలేరు. ఇక టోర్నీలో శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ కూడా గొప్ప ప్రదర్శన చేశారు. ఇక బౌలింగ్ గురించి కూడా చాలా గొప్పగానే చెప్పుకోవాలి. ఇక 2025లో ప్రముఖంగా చెప్పబడే 4వ అంశం శుభాంక్ శుక్ల రోదసీలోకి ప్రవేశించడం. ప్రధానంగా 1984లో రాకేష్ శర్మ చంద్రుడిపై అడుగుపెట్టిన తర్వాత మన భారత్ నుండి ఒక భారతీయుడు చంద్రుడిపై అడుగుపెట్టడం ఇది 2వసారి. ప్రధానంగా గత 50 సంవత్సరాల నుండి ఎంతోమంది ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎవరు కూడా ఆ ఘనతను సాధించలేకపోయారు. ప్రత్యేకంగా ఈ 2025లో ఈ శుభాంక్ శుక్ల ఆ ఘనతను సాధించి భారతీయులకు ఎంతో గర్వమైన విజయాన్ని అందించాడనే చెప్పాలి. ఇక 2025లో గొప్పగా చెప్పుకోబడే 5వ అంశం భారతదేశం ప్రపంచంలో జపాన్ను దాటి 4వ ఆర్థిక వ్యవస్థగా పేరు పొందడం. ప్రధానంగా గతంలో 2014లో మన భారత్ ప్రపంచ జీడిపిలో ఎక్కడో 10వ స్థానంలో ఉండేది. మరి అలాంటి సిచ్యువేషన్లో మన దేశం మనల్ని పాలించినటువంటి బ్రిటన్, ఫ్రాన్స్ మరియు జపాన్, ఇటలీ, రష్యా వంటి దేశాలన్నింటినీ దాటుకొని ఏకంగా ప్రస్తుతం 4వ స్థానంలోకి నిలవడం నిజంగా చాలా గొప్ప అంశమని చెప్పాలి. ప్రధానంగా ప్రస్తుతం మన దేశ జీడిపి ఏకంగా $5 బిలియన్ నమోదైంది. జపాన్లో ఈ మధ్య కాలంలో అధికంగా డెత్ రేట్స్ పెరగడం మరియు అక్కడ బర్త్ రేట్స్ తగ్గడం వల్ల ఎక్కువగా ముసలి వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళ జీడిపి తగ్గడం వల్ల ప్రస్తుతం మన భారత్కు అది ఒక అవకాశంగా మారి మన దేశంలో ఎక్కువ మంది యువతా శక్తి ఉండడం వల్ల మోడీ గారు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ప్రస్తుతం మన జీడిపి అనేది అమాంతం పెరిగిందనే చెప్పాలి. ఇక రాబోయే కాలంలో మన దేశం జర్మనీని కూడా దాటడానికి ఇంకో 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు మాత్రమే పట్టవచ్చు అని వరల్డ్ బ్యాంక్ కూడా తన యొక్క సర్వేలో వెల్లడించింది. ఇవే కాకుండా 2026లో నమోదైనటువంటి మరో ప్రధానమైన అంశం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం మొట్టమొదటిసారిగా ఐపీఎల్ ఛాంపియన్ ట్రోఫీగా నిలవడం. ప్రధానంగా విరాట్ కోహ్లీ లాంటి సూపర్ బ్యాట్స్మెన్ ఉన్నప్పటికీ ఆ టీం గత 18 సంవత్సరాల నుండి దాదాపుగా ఐపీఎల్లో విఫలమవుతూనే ఉంది. ప్రధానంగా ఈ టీం గొప్పగా ఆడిన ప్లే ఆఫ్స్ మరియు ఫైనల్ వంటి కీలకమైన మ్యాచ్లో తడబడుతూ ఓటమిని ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ ఈ సంవత్సరం మాత్రం చాలా గొప్పగా ఆడి టీం మొట్టమొదటిసారిగా సమిష్టి ప్రదర్శన చేసి ఫైనల్లో పంజాబ్ సూపర్ కింగ్స్ను 5 వికెట్ల తేడాతో ఓడించి మొట్టమొదటిసారిగా ఈ ఐపీఎల్ ట్రోఫీని సాధించుకొని విరాట్ కోహ్లీ తన చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈ ట్రోఫీ లేదన్న అపవాదుని తొలగించుకున్నాడనే చెప్పాలి. ప్రధానంగా ఈ 2025వ సంవత్సరంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ట్రోఫీ గెలిచింది దేశవాళీలో ఒక సాధారణ కెప్టెన్గా ఉన్నటువంటి రజిత్ పటిదార్ సారథ్యంలో. గతంలో ఎన్నో సంవత్సరాల నుండి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంకు ప్రపంచంలోని దిగ్గజ బ్యాట్స్మెన్లు కెప్టెన్గా ఉన్నప్పటికీ వాళ్ళెవ్వరికీ సాధ్యం కానటువంటి రికార్డును ఈ కెప్టెన్ సాధించడం నిజంగా చాలా గొప్ప అంశమని చెప్పాలి. ఇవే కాకుండా ఇంకా చాలా విషయాలు ఉన్నప్పటికీ ఇప్పుడు నేను చెప్పిన ఈ 6 అంశాలు అనేవి చాలా ప్రధానమైనవనే చెప్పాలి.
ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.